హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీర్ఘ సుమంగళి భవ ప్రోమోలో ఏం జరిగిందంటే, మీరలా గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్న అహల్య ఇంద్ర సీక్రెట్ బాక్స్ కనుక బెనర్జీ తనకు తెచ్చి ఇవ్వలేదంటే ఖచ్చితంగా గౌతమ్ వాళ్ళ ఇంటి మీద బాంబుల దాడి జరిపి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తునాతునకలుగా చేసేస్తానని చెప్పడంతో ఇంకా అహల్య వేరే దారి లేక పోలీసుల సహాయంతో పోలీసుల దగ్గరికి వచ్చి ఆ సీక్రెట్ బాక్స్ని అందజేస్తూ ఉంటుంది. తర్వాత పోలీస్ ఆఫీసర్తో, సార్ ఈ సీక్రెట్ బాక్స్ ఫైల్లో చాలా విలువైన అమూల్యమైన సీక్రెట్స్ ఉన్నాయి సార్, ఇవి మన దేశ భద్రతకి సంబంధించినవి, ఎలాగైనా టెర్రరిస్టు చేతులకి దొరకనివ్వకుండా మీరే వీటిని జాగ్రత్త చేయాలి సార్ అని ఆ సీక్రెట్ బాక్స్ని పోలీసులకి అందిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి బెనర్జీ వస్తాడు. ఏంటి నన్నే మోసం చేస్తామని అహల్య వైపు చూస్తూ ఉంటూ అప్పుడు అహల్య, సార్ వీడే బెనర్జీ, పెద్ద టెర్రరిస్టు, ఈ బాక్స్ కోసం వచ్చాడు, తొందరగా అరెస్ట్ చేయండి సార్ అని అంటూ ఉంటే అప్పుడు పోలీస్గా పక్కనే ఉన్న కానిస్టేబుల్ వాళ్ళకి కమాన్ వీళ్ళని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటాడు. అప్పుడు కోపంతో బెనర్జీ తన దగ్గర ఉన్న గన్ని పోలీసు వాళ్ళకి గురిపెట్టి చూపిస్తూ మర్యాదగా ఆ సీక్రెట్ బాక్స్ని నాకు ఇచ్చేయండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపేస్తానని అంటూ ఉండేసరికి పోలీసు అప్పుడే తన దగ్గర ఉన్న గన్ తీసి బెనర్జీ మీద షూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండేసరికి బెనర్జీ మాత్రం వెంటనే కోపంతో పోలీసు వాళ్ళందరినీ ఇంకా మిగతా ఇద్దరు కానిస్టేబుల్ కూడా చంపేస్తాడు. దాంతో అక్కడే ఉన్న అహల్య అదంతా చూస్తూ షాక్ అయి పోలీసు వాళ్ళ పక్కన పడే ఉన్న సీక్రెట్ బాక్స్ని తీసుకుని అక్కడి నుంచి దూరంగా పారిపోబోతుంటే బెనర్జీ కూడా అహల్య వెనకాల పరిగెడుతూ బెనర్జీ అహల్యను పట్టుకొని వెంటనే జుట్టు పట్టుకొని తనని చెంప మీద లాగిపెట్టి కొట్టి తన చేతిలో ఉన్న బాక్స్ అహల్య ఇవ్వకపోతుంటే బలవంతంగా గుంజుకొని అక్కడి నుంచి అహల్యని వదిలేసి ఆ బాక్స్ తీసుకొని పారిపోతాడు. అహల్య బెనర్జీ నెట్టివేసేసరికి కింద పడిపోయి ఉంటుంది. అప్పుడే అక్కడికి గౌతమ్ కారు వచ్చేసరికి వచ్చిన గౌతమ్ చూస్తూ అహల్య పైకి లేచి చాలా ఏడుస్తూ, ఆ బెనర్జీ సీక్రెట్ బాక్స్ ఫైల్ తీసుకొని వెళ్ళిపోయాడని, నన్ను కొట్టాడు, పోలీసు వాళ్ళందరినీ కూడా చంపేసి ఆ బాక్స్ తీసుకొని ఇప్పుడే ఇటువైపుగా వెళ్ళి అని చెప్తూ ఉంటే అహల్య మాటలు విని గౌతమ్ ఒక్కసారిగా కోపంగా అహల్య వైపు చూస్తాడు. తర్వాత గౌతమ్ అహల్యని కోపంతో చెంప మీద లాగిపెట్టి ఒక్కడు కొడతాడు. దాంతో అహల్య షాక్ అవుతూ గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది. మరి బెనర్జీ చేతిలో పడిన ఈ సీక్రెట్ బాక్స్ ఫైల్ని ఎలాగైనా అహల్య గౌతమ్ తిరిగి ఎలా సంపాదించుకుంటారు, దేశ భద్రతతో పాటు తమ కుటుంబాన్ని కూడా ఎలా కాపాడుకుంటారు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.